Good morning. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? మాకు ఇప్పుడే తెల్లారింది. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసా. మార్నింగే అంటే 9:00 అండ్ పొద్దున్నే వాటర్ తాగుతుందన్నమాట. మీకు ఆల్రెడీ అమ్మ షేర్ చేసింది కదా ఒక తీర్థం వాటర్ది పౌడర్ చేసుకోవడం, అది వాటర్లో కలిపేస్తాం అన్నమాట. సో తాగుతుంటే పొద్దున్నే హాయిగా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు చూపిస్తాను ఉండండి ఎక్కడ పెడుతుందో. చూసారా దీని నిండా వాటర్ ఉన్నాయన్నమాట. అండ్ ఇలాగా గ్లాసులు అవన్నీ కూడా ఇక్కడే పెట్టేసి ఉంచుద్ది. అంటే ఇంటికి కూడా చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇవే వాటర్ ఇస్తూ ఉంటారన్నమాట. సో రోజంతా ఈ వాటర్ తాగుతూ ఉంటాము. ఇలాగ ఒక రాగి బిందులో మొత్తం వాటర్ నింపేసి ఇలా ఉంచుతుంది, రాగి గ్లాసులు పెట్టేసి ఇవే తాగేస్తాం అనమాట రోజంతా అందరమును. హలో వచ్చావా? ఇదిగోండి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, అదిగోండి అక్కడ ఒక ఆయన ఉన్నాడు. హలో, గుడ్ మార్నింగ్. డేలోని ఫస్ట్ డ్రింక్ ఎప్పుడు కూడా ప్లెయిన్ వాటర్ అయితే మంచిదండి. అది కూడా మనము ఓవర్ నైట్ కాపర్ జగ్లో కానివ్వండి, రాగి బిందెలో కానివ్వండి, లేకపోతే మట్టి కుండలో కానివ్వండి స్టోర్ చేసిన వాటర్ని తీసుకుంటే మన బాడీకి మంచిదన్నమాట. నేను వాటర్ తాగైతే ఇప్పుడు కూర్చున్నాను కదండి, అప్పటికే చెల్లి లేచి తను వర్క్ చేసుకుంటుంది. మా శని కూడా చూడండి చూపిస్తాను. చూసారా లేవాలా వద్దాను. ఓ మా చెల్లికి కాల్ వచ్చేస్తుంది ఆఫీస్ కాల్. అప్పుడే లేవాలా లేదా అని నిద్రావస్థలో ఉన్నాడు. లేచి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, మళ్ళీ నిద్రపోతున్నాడు. పొద్దున్నే దాని కాల్ స్టార్ట్ అయిపోయింది ఆఫీస్ నుంచి. మా అమ్మ చూడండి మంచిగా కొత్త ఆవకాయ పచ్చడి కలిపి టడా. ఏది మీకేది? ఇదిగోండి అందరికి ముద్దలు చేసి పెట్టండి. కావాలా? నో తినుండ్రి అందరు చేర్స్. ఇది తల్లి, ఇది బిడ్డ. నా బిడ్డలు పెద్దగా కాబట్టి చేతిలో. ఓకే మంచి ఆవకాయ. ఇదిగోండి సాకేత్కి, సౌమిత్కి, చెల్లికి, దాని కొడుక్కి, నాకు, అమ్మకి, నాన్నకి. ఓకే చెండుకి ఇచ్చారు. ఓకే సరే తినుండ్రే. ఇలా పెట్టు. సూపర్ బాగుంది. పెట్టమ్మా. నా జాలు నాకు అయిపోయింది కదా, దానికి పెట్టే. అయిపోయిందే. నువ్వు ఇంకా మధ్య మధ్యలో తినలేదు, నీది కూడా నేనే తినేసాను, అందుకే నాది ఎక్కువ అయిపోయింది, నీది తక్కువైంది. నువ్వు మాట్లాడేదానికి నీ పర్సనాలిటీకి ఏమన్నా సంబంధం ఉందా? ఏ పర్సనాలిటీకి అంటే ఇక్కడ వరుసగా నేను తిన్నాను, నువ్వు మధ్యలో వర్క్ మధ్యలో పర్సనాలిటీ ఎందుకు వచ్చిందే? నువ్వు వర్క్ చేసుకుంటున్నావు, నేను మధ్యలో మంచిగా ఇలా పెట్టుకుని తినేస్తా ఉన్నాను. ముద్ద రెడీ అవ్వగానే చేపెట్టాను, ఎక్కువ తినేసాను. నీది కూడా నేనే తినేసాను. ఇప్పుడు ఇదంతా నీదే, నువ్వే తినాలి. అమ్మ నాది అయిపోయింది. అమ్మిన నమ్మపోయినా నేను తినేసాను. ఇప్పుడు నేను వెళ్ళి మామిడికాయ తెచ్చుకుంటాను, నా కడుపు నిండిపోయింది. సరేనా? మామిడికాయ కావాలని చెప్పు, నేను వెళ్ళి మామిడికాయ తెచ్చుకుంటాను ఇప్పుడు, అంతే. ఇంకా నా కడుపులో దేనికి స్పేస్ లేదు ఎక్సెప్ట్ మ్యాంగో. ఓకే బాయ్. జియో మార్ట్కి బాయ్. అమ్మ వర్కింగ్ ఇంట్లో. ఇగో అమ్మక్క చకి చెమ్మి బాయ్. పదండి, తాత కారు తీసారా, పద. ఇగో ఇలా చూడు, తాతకి చెప్పు పెరుగు ప్యాకెట్ 1, నూడిల్స్ ప్యాకెట్ 2. హలో, ఇప్పుడు మేము రెడీ అయిపోయాము. అండ్ ఇదిగోండి చెల్లి కూడా రెడీ అనుకుంటున్నారా? కాదు, అమ్మ రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. చెల్లికేమో వర్క్ ఉంది, సో అందుకని అది రాదంట బయటికి. మేము మాత్రం తయారైపోయాము. బాయ్.
వర్క్ అయితే వచ్చాయి అక్కడికి ఫోన్ చేసి. తాళాలు తీసుకున్నావు కదా, దానికి ఒక గంట సేపు వర్క్ ఉందంట. అంతలో మేము వెళ్ళి వేరే పనులు చేసుకుందాం. నేను చూపిస్తా. కొత్త చీర కట్టింది. ఇప్పుడు మనం ఫోటోలు వీడియోలు తీసేంత వరకు మా అమ్మ ఆగదు. ఇదిగోండి మా అమ్మ కొత్త చీర. బ్లాక్ పైన మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది. డిజిటల్ ప్రింట్ బాగుంది. బ్లాక్ శారీ ఎక్కడున్నా సరే బానేస్తుంది అంతే. బాగుంది. ఉండు ఫోటో తీస్తాను నేను నిన్ను. లాక్ తీయాలి కదా. తీసారా? డోర్ ఓపెన్ చేయి. ఆడాడు మనం ఆగిన ఆగడు. రే ఆగరా రే. హడాడు. చెన్ను అమ్మమ్మ ఫ్రంట్, సాకేత్ అమ్మత్ నువ్వు నేను వెనక. ఓకే ఎక్కేయండి, కార్ తీయండి, మేము వచ్చేస్తున్నాం. కరెక్ట్గా మేము బయలుదేరేటప్పుడే ఇల్లమ్మట మల్లెపూలు వచ్చినాయండి. ఇంకా చెల్లిని తీసుకోమని అవి మేము బయలుదేరామన్నమాట. వచ్చిన తర్వాత మాలలు కట్టుకోవచ్చు లేదా విగ్రహాలకు పెట్టుకోవచ్చు అని అనుకున్నాము. ఇంకా అలా బయలుదేరి మేము వచ్చేసాం మావుళ్ళమ్మ గుడి దగ్గరికి. మావుళ్ళమ్మ గుడి దగ్గర అక్కడంతా కూడా మనకి మంచిగా షాపింగ్ అదంతా ఉంటుంది కదా. సో కొన్ని అలా తిరిగి చూసి వద్దాము అని అనుకున్నాము. అమ్మ కూడా వచ్చి చాలా రోజులు అయిందంట ఇటు. సో అలా తిరుగుదాము అని అనుకున్నాం. అండ్ మమ్మల్ని ఇక్కడ దింపేసి నాన్న పిల్లల్ని తీసుకొని అలా పెట్రోల్ కొట్టించుకొని వాళ్ళని అలా తిప్పి తీసుకొస్తా అన్నారు. ఎందుకంటే ఇక్కడ కార్కి పార్కింగ్ ఉండదు, అంటే ఇటు సైడ్. అందుకని మేము ఇక్కడ దిగిపోయి వాళ్ళు అటు వెళ్ళిపోయారన్నమాట. ఇంకా గుళ్ళోకి ఇప్పుడు కుదరదు కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దాము అని అనుకున్నాము. సో మేము ఇక్కడ దిగిపోయి వాళ్ళని పంపించేసామన్నమాట. అమ్మ నేను కలిసి ఇదివరకు పూర్వంలో తిరిగే రోజులు షాపుల్లోకి గల్లీల్లోకి అంతా తిరుగుతున్నాము. జస్ట్ అలా ఇదివరకు ఇక్కడ ఈ షాప్కి వెళ్ళేవాళ్ళం కదా, ఇదివరకు ఈ గల్లీలోకి వచ్చేవాళ్ళం కదా, ఇదివరకు ఇక్కడ ఆ షాప్ ఉండేది కదా అని చెప్పి మాట్లాడుకోండి. కరోనా తర్వాత తగ్గిపోయింది అసలు. ఆల్మోస్ట్ అమ్మ వచ్చి కూడా 2-3 years అయిపోయిందండి గల్లీలోకి వచ్చి. సో మీరే ఆలోచించుకోవచ్చు సిచ్యుయేషన్ ఎలా ఉంది. సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ పీసెస్ కోసం అన్నట్లుగా వచ్చామండి. ఎందుకంటే చీరలు అయితే చాలా కొనుక్కుంటున్నాం కానీ బ్లౌజెస్ సెట్ అవ్వట్లేదు. కొన్ని చీరలకు ఏంటంటే మనం వేసే బ్లౌజ్ ద్వారా లుక్ మారిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు డిజైనర్ పీసెస్ లాగా బ్లౌజెస్ అలా వేయడం ఇదంతా కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో అలా వచ్చి చూసామన్నమాట. కొంచెం మల్టీ కలర్లో తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్లుగా మల్టీ కలర్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ చూస్తున్నాను. ఇది అయితే చూడంగానే భలే నచ్చేసిందండి. అండ్ ఇప్పుడు మనకి శారీలో వచ్చేవి కొంచెం పట్టు చీరలు అలా అనుకోండి, అదే బార్డర్ వేసుకొని అలా కుట్టించుకోవచ్చు. కానీ డిజైనర్ శారీస్ లేకపోతే మామూలు చీరలకి వాటికి మనం డిజైనర్ బ్లౌజ్ వేయడం వల్ల శారీ లుక్ని బాగా ఎలివేట్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇలా కలంకారీ పైన వర్క్ లాగా వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి. అండ్ పెట్టుకొని చూస్తే కానీ మనకు తెలియదు బ్లౌజ్ ఎలా ఉంటుంది అన్నది. సో నేను అన్నీ ఇలా పెట్టుకొని చూపించడం అనమాట. ఎందుకంటే అమ్మకి బాగా ఐడియా ఉంటుంది ఏ శారీకి ఎలాంటి బ్లౌజ్ అయితే బాగుంటుంది అని. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఆల్రెడీ శారీ ఉన్నాయనుకోండి, అవి తీసుకొని వెళ్ళి దానికి సూట్ అయ్యే మ్యాచింగ్ది పెట్టుకొని చూసుకొని ఎలాంటిది అయితే బాగుంటుంది అన్నది డిసైడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ మేము ఇక్కడ ఏ శారీస్ తీసుకెళ్ళలేదు. సరే చూసి ర్యాండమ్గా పిక్ చేసుకుందాము అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే నాకు అసలు బ్లౌజెస్ సెట్ కావట్లేదండి. హైదరాబాద్లో నేను రకరకాల పర్సన్స్ దగ్గర అలాగ ట్రై చేస్తున్నాను కానీ ఏదో సెట్ కావట్లేదు అంత. అంటే నాకు ఎప్పుడు అమ్మ కుట్టేసి ఇచ్చేయడం అలాగా అలవాటు కదా. మా అమ్మ కన్నా బెస్ట్ టైలర్ నాకు ఇంకెవరూ దొరకలేదు. కాకపోతే ఇప్పుడు బాగా బిజీ అయిపోయింది అమ్మ. సో అందుకని నేను కూడా ఏం అడగట్లేదు అనమాట. అదే చెల్లి అనుకోండి, దానికి అసలు బ్లౌజులే అవసరం ఉండదు. ఎందుకంటే అది చీరలు కట్టుకోవట్లేదు, ఏదైనా ఫంక్షన్కి అలా అంటే తప్ప విడిగా కట్టుకోవట్లేదు. నేను బాగానే కట్టుకుంటూ ఉంటాను, ఎక్కువ చీరలు కట్టుకుంటూ ఉంటాను. సో నాకు బ్లౌజులు బాగానే అవసరం అవుతూ ఉంటాయి. అందుకని పలానా శారీ పైకి ఇది అన్నట్లుగా కాకుండా ఎక్కువ శారీ పైకి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకుందాము అని అనుకున్నాము. అమ్మ వాడే బ్లౌజుల గురించి కూడా చాలామంది అడుగుతుంటారండి. అమ్మ డైలీ వేర్కి అయితే కాటన్ బ్లౌజ్లో యూజ్ చేస్తుంది, ఇక్కత్వి అలాంటివి. అవేంటంటే కొంచెం బాగా మన్నుతాయి అండ్ వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. వాళ్ళు ఎక్కువసేపు వేసుకొని ఉంటారు కాబట్టి డే అంతా. ఇప్పుడు మేము షాపింగ్ చేస్తుందంతా కూడా కొంచెం పార్టీ వేర్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ కోసం చూస్తున్నాం అనమాట. సో పలానా దాని కాకుండా ర్యాండమ్గా ఒక బ్లాక్ కలర్, ఒక పింక్ కలర్, ఒక గోల్డ్ కలర్ ఇలాగ ఏదైనా తీసుకుందాము అన్నట్లుగా చూస్తున్నాము. ఇవన్నీ కూడా మనకి రకరకాల ప్రైజెస్లో ఉంటాయండి క్లాత్ని బట్టి. అదే పట్టుది అలా అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, నార్మల్ సిల్క్ కాటన్లు అలాంటి తక్కువ కాస్ట్లో ఉంటాయి, కొంచెం డిజైనర్ పీసెస్ అలాంటివి అంటే ఇంకా ఎక్కువ. ఇవి కూడా ఏం తక్కువ లేవండి, కొన్ని అయితే మనకి 1600 మీటర్ అలా కూడా ఉన్నాయన్నమాట. బ్లౌజ్ కనంటే మనం జనరల్గా 1 మీటర్ తీసుకుంటూ ఉంటాము.
సో రకరకాల ప్రైజెస్లో ఉన్నవి తీసుకున్నాం. అండ్ అలాగే ఇవన్నీ ఏదో ఒకటే షాప్ అని కూడా కాదండి, కొన్ని 2-3 షాపులు తిరిగి ఎక్కడ ఏవి నచ్చితే అలా తీసుకోవడం లాంటివి చేసాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, అట్లీస్ట్ ఒక 2-3 అన్న బ్లౌజులు కుట్టించుకొని వెళ్తే బెటర్ కదా అన్నట్లుగా. అమ్మ కటింగ్స్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి, అందుకని అట్లీస్ట్ కటింగ్స్ అన్నా చేయించేసుకుంటే ఇక్కడ టైలర్కి ఎవరికైనా ఇచ్చి కుట్టించేసుకోవచ్చు అని. మా ఇంటి దగ్గరే ఒక టైలర్ కూడా ఉంటారు, కటింగ్స్ చేసేసి అమ్మ తనకి ఇచ్చేస్తే ఆవిడ మంచిగా కుట్టేసి ఇస్తూ ఉంటారనమాట. సో అలా అన్నా చేసుకుందాము అని చెప్పి రకరకాలు అయితే తీసుకున్నాము. ఏం తీసుకున్నాము ఏంటి ఇవన్నీ కూడా మీరు అమ్మ మాట ఛానల్లో చూద్దురు కానీ క్లియర్గా, ఎందుకంటే ఇక్కడ నేను జస్ట్ షాప్లో ఇప్పుడు ఎలాంటి వెరైటీస్ ఉంటున్నాయి అలాంటివన్నీ షేర్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఇదంతా కూడా బనారస్ టైప్లో లాగా కూడా వస్తున్నాయి. ఇదిగోండి ఇలా అనమాట, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ తోటి ఉంటాయి. ఇలాగ రకరకాల కలర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని 695, కొన్ని 795 అలాగా రకరకాల ప్రైజెస్ని బట్టి ఉన్నాయి. అదేంటోనండి, అమ్మతో కలిసి కానీ చెల్లితో కలిసి కానీ షాపింగ్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. విడిగా నేను ఎక్కువ షాపింగ్ చేస్తూనే ఉంటాను, మీకు ఆల్రెడీ తెలుసు. కానీ నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా మోస్ట్లీ ఒక్కదాన్నే వెళ్తుంటా, లేకపోతే నా ఫ్రెండ్ వీణా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మోస్ట్లీ ఏంటంటే నేను ఒక్కదాన్నే వెళ్తూ ఉంటాను అనమాట. సో అందుకని అమ్మతో షాపింగ్ చేస్తుంటే ఆ వచ్చి మజాయే వేరనిపిస్తుంది. సో అందుకని అవసరం లేకపోయినా సరే అమ్మ బయటకు వెళ్దాం పదమ్మ, ఏదైనా షాపింగ్ చేసుకుందాం అమ్మ అని చెప్పి తీసుకెళ్తూ ఉంటా. అమ్మ హైదరాబాద్ వచ్చినా సరే ఈ షాప్కి వెళ్దాం ఆ షాప్కి వెళ్దాం అని చెప్పి బాగా తిప్పుతూ ఉంటా అనమాట. అండ్ ఇవన్నీ అయితే రెడీమేడ్ బ్లౌజులు అండి, అంటే ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజులు అనమాట. ఇందులో కూడా కొన్ని డిజైనర్ బ్లౌజెస్ లాగా అలా కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే మక్మల్ పైన ఫుల్ వర్క్ చేసేసి అలాగా ఉన్నాయి. కాకపోతే ఇలాంటి బ్లౌజులు అన్నీ కూడా నాకు సెట్ కావు, నా పర్సనాలిటీ కొంచెం చిన్నగా ఉంటుంది. రెడీమేడ్ బ్లౌజులు కొంచెం పెద్దగా వస్తాయి అనమాట, ఎంత సైజ్ చేసుకున్నా నాకు సెట్ అవ్వవు అని అనిపిస్తాయి. అందుకని రెడీమేడ్ బ్లౌజులు అంటే కొంచెం తక్కువగానే పర్చేస్ చేస్తుంటాను. లేకపోతే రెడీమేడ్ బ్లౌజులు అయితే కుట్టుకూలు మన మెటీరియల్ వీటన్నిటికన్నా కూడా తక్కువలో వచ్చేస్తాయి. కాకపోతే మన పర్సనాలిటీకి మన బాడీ టైప్కి ఆ శారీకి సెట్ అవ్వాలంతే. బ్లాక్లో అయితే ఒక్కటన్నా డెఫినెట్గా కావాలి నేను అనుకున్నానండి. కాకపోతే మనం చూస్ చేసుకునే దాన్ని మనకు సూట్ అయ్యేలాగా చూస్ చేసుకోవాలి. కొన్ని పెద్ద బుటాస్ అట్లాంటివి ఉంటే అందరికీ సూట్ కావు, ఎస్పెషలీ నాకు ఇట్లాంటి పెద్ద బుటాస్ లాంటివి సూట్ కావు. చిన్న అవి అయితే కొంచెం బాగా సెట్ అయినట్లుగా అనిపిస్తాయి అనమాట. సో అందుకని అలాంటివి కూడా కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. బేసిక్గా మనం బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఇలా పెట్టుకొని చూసుకొని మన పర్సనాలిటీకి బాగుందా లేదా అన్నవి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పెద్ద చెక్స్ పెద్ద బుటీస్ ఇలాంటివి నాకు సూట్ కావన్నమాట. సో అందుకని చిన్నగా ఉన్నవి కొంచెం మల్టీ కలర్లో ఉన్నవి, సో దట్ నాకు ఒక అట్లీస్ట్ 2-3 శారీస్ పై కన్నా నేను పేరప్ చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది అని అనుకున్నా. ఇదొకటి బాగానే అనిపించింది, ఆల్ ఓవర్ ఇలా వర్క్ వచ్చిందనమాట. కాకపోతే ఇవేంటంటే మనకి శారీకి మ్యాచ్ అయితేనే వేసుకునే విధంగా ఉంటాయి. అందుకని ఎక్కువ ఆఫ్ కలర్స్ అంటే లైట్ కలర్స్ లాంటివి ఎక్కువ తీసుకోలేదు, ఎక్కువ బ్రైట్ కలర్సే చూస్ చేసుకున్నాను. అవన్నీ మీరు అమ్మ మాటలో చూద్దరు కానీ, ఎందుకంటే రకరకాలు ఇవి కొన్నాం. బేసిక్గా నాకు కావాల్సింది డిజైనర్ బ్లౌజెస్, నాట్ ఏ నార్మల్ బ్లౌజ్, అదనమాట మ్యాటర్. అందుకని 3-4 షాపులు తిప్పాము అమ్మని. అండ్ అమ్మ సెలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది కదా, సో అలా తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇలా చూసారా, ఇది ఒకటి పెద్ద పన్నా అనమాట. పన్నానే ఎంత పొడుగుందో చూసారు కదా. ఇలాంటివి అసలు దొరుకుతాయి అని కూడా నాకు తెలియదు. ఇంత పెద్ద పన్నాలు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి వాటికి యూజ్ చేస్తారంట. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇందులో కూడా కొన్ని రకరకాల వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు, కొన్ని ఉంటాయి. ఐ మీన్ కంపేర్ టు బ్లౌజ్ పీసెస్ కొన్ని ఉంటాయి. ఇవి కూడా మీటర్ లెక్కనే అమ్ముతారు. మనకి పెద్ద పన్నా వస్తుంది అనమాట ఇలాగా. ఇదిగోండి మా షాపింగ్ అయిపోయింది. కొన్ని తీసుకున్నాము, ఇంటికి వెళ్ళాక చూపిస్తాం ఏం తీసుకున్నాము. బ్లౌజ్ మెటీరియల్స్ షాపింగ్ చేసాము, ఇంటికి వెళ్ళాక చూపిస్తానే ఏం కొనుక్కున్నామో. ఇంటికి వెళ్దాం. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దాము అని చెప్పి నాన్న వచ్చేటప్పుడు మా ఊళ్ళమ్మ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి. తర్వాత చెల్లి పిల్లలు అందరం కలిసి మళ్ళీ ఇంకొకసారి వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. సో అదండి ఇవాల్టి నా వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.